హాయ్ వెల్కమ్ టు జేఎస్ ఫిల్మ్ రివ్యూస్. రోజుకు ఒక హాలీవుడ్ మూవీ రివ్యూ వస్తుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నాకు ఎప్పుడు ఒక బొమ్మలో దెయ్యం ఉంది అనేసి ఒక కాన్సెప్ట్ చూసినానంటే నా అమ్మ బొమ్మ గుర్తొస్తుంది. తెలుగులో మూవీ చిన్నప్పుడు చూసినప్పుడు పిచ్చ భయం వేసింది. అది భయపడినట్టు ఎంత ఏ సినిమా భయపెట్టలేదు. కాబట్టి అది టాప్ టియర్ అనమాట. ద మంకీ ఈ మూవీలో టైటిల్ సంబంధించి అట్నే ఉంటుంది. ఒక మంకీ ఉంటుంది బొమ్మ. అదేమంటే ఏ మూమెంట్ ఏం మనకేం కనపడదు. జస్ట్ ఒక డ్రమ్స్ ఉంటాయి చేతిలో, ఎత్తి ఫట్ ఫట్ అని కొడుతుంది అంతే. ఆ డ్రమ్ కొట్టిందంటే ఎవడో ఒకటి పోతాడు. అది ఎవరు పోతారు ఎవరని ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. యాక్చువల్గా దాంతో మాట్లాడచ్చు నువ్వు. మనం మాట్లాడి ఎవరినన్నా చంపాలి అని నువ్వు అడుగుతారు క్యారెక్టర్స్, కానీ అది వెందు దానికి ఎవరు చంపాలనుకుంటే టక్కని చంపేస్తూ ఉంటుంది. అసలు మూవీ స్టార్టింగ్లోనే ఒక క్యారెక్టర్ చనిపోయేసి మూవీ స్టార్ట్ అవుతుంది. అక్కడే కొంచెం ఎమోషనల్గా మారిపోతుంది ఒక మెయిన్ హీరో క్యారెక్టరు. అక్కడి నుంచి ఫస్ట్ 20 మినిట్స్ అంతా చిన్నప్పుడు పోషణ అదే జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత పెద్ద అయినాక ఒక 20 మినిట్స్ తర్వాత పెద్ద అయినాక స్టార్ట్ అవుతుంది. ఆ మెయిన్ హీరోకి ఒక కొడుకు కూడా ఉంటాడు. అప్పుడు ఈ మంకీ మళ్ళీ లైఫ్లోకి వచ్చింది, ఏమైందనేదే స్టోరీ. దీనిలో హీరో డబుల్ యాక్షన్ అనమాట. మన తెలుగు మూవీస్లో మామూలే, కానీ ఇంగ్లీష్లో కొంచెం కొత్తగా ఉండింది డబుల్ యాక్షన్ చూడడం. ఈ మూవీ మొత్తం సీరియస్ మూవీ కాదు, కామెడీ కూడా ఉంటుంది ఫుల్గా. అంటే ఫుల్ కామెడీ మూవీ కూడా కాదు, హారర్ కామెడీ జానర్లో రాదు, కాస్త డార్క్ కామెడీ అనమాట. సీరియస్ సీన్స్లో కొంచెం టక్కని కామెడీ వస్తుంది. ఒక డెత్ సీన్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయాలి, భయంకరంగా నవ్వినాడు ఒక డెత్ సీన్ చూసి. అసలు అది స్పాయిలర్ చెప్పకూడదు, కానీ భయంకరంగా నవ్వుతాం. అది పూల్ దగ్గర జరుగుతుంది. క్లైమాక్స్ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడికి వెళ్తుంది అనేసి. మనం ఓకే ఏదో జరుగుతుంది, వీళ్ళు పర్సనల్ స్టోరీగా జరుగుతూ ఉంది, ఇంకేదో అనుకుంటాం, మళ్ళీ అడుగు వెళ్ళిపోతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయము. అది అసలు నెక్స్ట్ లెవెల్ అది క్లైమాక్స్ మొత్తం. కానీ అదే నెగిటివ్ కూడా, అది నచ్చకపోవచ్చు చాలా మందికి. అది కాస్త వేడిగా ఎండ్ అవుతుంది. మూవీ కాస్త వైలెంట్గా ఉంటుంది. సో దానికి ముందే ప్రిపేర్ అవ్వండి. మూవీ ఫుల్ సీరియస్ ఉండదు, దానికి ప్రిపేర్ అవ్వండి. వైలెంట్ సీన్స్లో కూడా కామెడీ ఉంటుంది. మామూలుగా మన సన్ అండ్ ఫాదర్ ఆ బాండింగ్ మనం మామూలు మూవీస్లో చూసి ఉంటాం, డ్రామాస్లో. ఇదంతా ఒక హారర్. దీంట్లో హారర్లో అది ఇలా డార్క్ కామెడీలో కూడా పెట్టి ఇంకా అది పెట్టారు కాబట్టి కొంచెం ఇంకా కొత్తగా అనిపిస్తుంది. సో అది చాలా బాగా వర్క్ అయింది. సో ద మంకీ చూడండి, కాస్త వియర్డ్గా డార్క్ కామెడీలో హారర్ అన్నీ కలిపి ఉంటుంది. మీకు ట్రావెల్ వీడియోస్ ఇష్టం అనుకుంటే మోటోలాగింగ్ అన్ని ట్రావెల్ అన్నీ ఉంటుంది. నా ఛానల్ ఇంకోటి ఉంది, దానిలో ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో పెట్టాను లింక్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. పీస్.